ఇంతకాలం మీరు పూజ తర్వాత ప్రశాంతంగా ఉండటమే చూశాం మేము. ఇవాళ ఉన్నట్టుండి మీ వదనంలో ఈ బాధ ఏమిటి? మాకు మా మీదే కోపం వస్తుంది. ఇంతవరకు మేము దేవి మాతని ఏం అడిగినా ఆవిడ మాకిచ్చింది. కానీ మేము ఆవిడికి ఒకేసారి వాగ్దానం చేశాం, ఒకే ఒక నిశ్చయం చేసుకున్నాం. ఏంటంటే మీ శిరస్సుని దేవి మాత పాదాలకి సమర్పిస్తామన్నాం. కానీ ఇప్పుడు నా దురదృష్టాన్ని చూసారా? ఇప్పుడు నేను నిశ్చయాన్ని నెరవేర్చుకోలేను. కానీ నా భర్తనే నేను ఎలా? అయితే తమరు మా శిరస్సుని ఆమె పాదాల చెంత ఉంచదలిచారన్నమాట. ఎవరి పాదాల చెంతనైనా శిరస్సునుంచాలంటే అందుకు శిరస్సును ఖండించిన అవసరం లేదు జోధా బేగం. తల వంచుకుంటే సరిపోతుంది. అమ్మా జోధా, షెహన్షా సరిగ్గానే చెప్పారు. శిరస్సును వంచడం అంటే శిరస్సును నరకడంతో సమానం. చూసారా, మేం తమరి కోరికని తమరు మొక్కుకున్న మొక్కుబడిని రెండింటినీ నెరవేర్చాం. ఇకనైనా సంతోషించండి జోధా బేగం. అమ్మా జోధా, హారతికి వేళయింది. ఎంతో కాలమైంది నీ గొంతులో ఈ ఆలయంలో హారతి పాట విని. ఇదెలా కుదురుతుంది రేషం? జలాల్ ఇదివరకు జోధా బేగంకి భవనంలోనే ఆలయం పెట్టుకోవడానికి అనుమతి ఇచ్చేశాడు. అందుకు నేనేం అనలేదు, మౌనం వహించాను. జలాల్ జోధాని తన మతాన్ని పాటించడానికి అంగీకరించాడు. అప్పుడు కూడా నేనేమీ అనలేదు. కానీ ఇప్పుడు తనే స్వయంగా జోధాతో ఆలయానికి వెళ్ళాడంటే అది నేను సహించలేను. ఏమో రేషం, ఎందుకునో నేను ఈ సమాచారాన్ని నమ్మలేకపోతున్నాను. ఈ సమాచారం పూర్తిగా నిజం. షహీన్షా జోధా బేగంతో కలిసి ఆలయానికి వెళ్ళిన మాట నిజం. అంతేకాకుండా వారితో పాటు మన శంషుద్దీన్ ఖాన్ సాబ్ కూడా వెళ్లారు. విన్నావా అమ్మా? అర్థమైందా నీకు? తమరికి ప్రియమైన జీజియాంగా భర్త గారు ఖాన్ సాబ్ గారు జలాల్ని బలపరుస్తున్నారట.
మహామంత్రి గారు, ఇదంతా చూస్తే షంసుద్దీన్ సాబ్ గారు సహింసాకి సన్నిహితమైపోయి తానే మహామంత్రి కావాలని ప్రయత్నిస్తున్నట్టుగా ఉంది మహామంత్రి గారు. అందుకనే ఆ జోదా బేగంకి జేజేలు కొడుతున్నాడు. అసలు ఈ జోదా బేగం తన గురించి ఏమనుకుంటోంది? అంత గొప్పదాన్నైపోయాననుకుంటుందా ఏంటి? హుజూర్, ఈ దాసి మీకు అవసరమైనప్పుడు తప్పకుండా పిలవండి. ఆదాం, నేను నీకు ఇదివరకే చాలాసార్లు చెప్పాను, తప్పిదే, తప్పు సమయం, తప్పుడు మాటలు, ఇలా అనాలోచితంగా మాట్లాడే ఈ దురలవాట్లిక ఎప్పటికీ పోవా? మన ఉన్న దామీర్లో ఆదాం, ఈ సంగతి ఎలా మర్చిపోతున్నావు నువ్వు? నీ కోపాన్ని, నీ ఆవేశాన్ని అదుపులో ఉంచుకోవాలి నువ్వు. అసలు నా బాధంతా అందుకేనమ్మా. మనకి ఏమాత్రం నచ్చని వాళ్ళు, ఎంత మాత్రం ఇష్టం లేని వాళ్ళైనా ఆమేరు వాళ్ళింటికి అతిథులుగా వచ్చామన్న బాధ, సిగ్గులేని వాళ్ళం మనం. దీనికంతటికీ కారణం ఆ జోదా బేగమేనమ్మా. ఈ గొడవలన్నిటికీ కారణం అదే. నేను కూడా నీతో ఏకీభవిస్తున్నాను ఆదాం. నాకు అర్థం కానిదల్లా ఏమిటంటే, జలాల్కి జోదా అంటే ఇష్టమే లేనప్పుడు తను చెప్పినట్టే ఎందుకు వింటున్నట్టు? ఆలోచించే కొద్దీ ఆ జలాల్ ఇలాంటి ప్రశ్నలకి జవాబు చెప్పాల్సి ఉంటుంది. మతానికి సంబంధించి ఇలా తెలివి తక్కువగా ప్రవర్తించినందుకు మౌల్వీ గారికి జవాబు చెప్పుకోవాలి జలాల్. ఆ జోదా బేగం విచ్చలవిడి ప్రవర్తన వల్ల మన షెహన్షా గారు అడ్డమైన కష్టాలు పడవలసి వస్తుంది. ఇది నేను చూస్తూ ఊరుకోలేను, సహించలేను. తనకిష్టం లేదు అలా అని నీతో ఎవరు చెప్పారా మీజాన్? దీంతో మీ కోరికలన్నీ తీరిపోయాయి జోధా బేగం. అయినా మాకు అర్థం కానిదేమిటంటే మీరు మమ్మల్ని ఎందుకలా ద్వేషిస్తున్నారు అన్నది. మా శిరస్సును ఖండించి ఆవిడ పాదాల ముందు ఉంచుతానని ఒట్టు పెట్టుకోవడానికి మేమేం చేశామని. అంటే మీకేమీ తెలియనట్టు అంటున్నారే? ఈ విగ్రహాన్ని ఒకసారి చూడండి తమరు. చాలా అందమైన విగ్రహం ఇది. మీ ఆమీరు వాళ్ళందరూ దీన్ని ఎంతో భద్రంగా కాపాడుతూ వచ్చారు. నిజానికి ఇది ఆవిడ అసలు అలంకరణ కాదు. ఈ ఆలయ వైభవాన్ని, దీని అసలు రూపాన్ని తమరు గనక చూడగలిగితే మంత్రముగ్ధులైపోయేవారు షహింజా. అయితే ఈ విగ్రహానికి ఇలాంటి పరిస్థితి ఎలా వచ్చింది జోధా? దోచుకున్నారు ఆవిడ నగలు, విధ్వంసాన్ని సృష్టించారు ఇక్కడ. ఏమిటి? ఎవరు ఆ ఘోరం చేసింది? ఎవరు జోధా? తెలియనట్టు అమాయకంగా అడుగుతున్నారే. కానీ దోచుకున్నది షహిన్షా, జలాలుద్దీన్ సైనికులే. ఏదో ఆశ్చర్యపోతున్నట్టు నటించవలసిన అవసరం ఏమీ లేదు షహిన్షా. ఎందుకంటే ఇది ఎవరు చెప్తే విన్నది కాదు. నిజానికి నేను నా కళ్ళారా చూసిన సంఘటన. మా కళ్ళ ముందుగానే ఇక్కడ విధ్వంసాన్ని సృష్టించారు. అమ్మవారి నగలు దోచుకోవడమే కాక ఈ పవిత్ర స్థలంలో చివరికి నా చిన్ననాటి స్నేహితురాలైన మోతీబాయిని బలాత్కరించారు ఇక్కడ. ఆ సంఘటన జ్ఞాపకం వచ్చినప్పుడల్లా నిద్రలో కూడా నేను కోపంతో వణికిపోతాను. ఇప్పుడు కూడా మీకు ఈ విషయం చెబుతుండగా మా రక్తం ఉడికిపోతుంది షహిన్షా. ఆలయాన్ని దోచుకోవాలని అక్కడికి వెళ్ళాం హుజూర్. కానీ అదే సమయంలో జోదా రాకుమారి అక్కడికి రావడం జరిగింది. ఆ ఘోరం ఈ పాటికి తమరికి జ్ఞాపకం వచ్చుంటుంది. అదొక్కటే కాదు తమరు చేసిన ఘోరం. ఆమీరులో యుద్ధం చేసి ఎందరో సైనికుల్ని దారుణంగా చంపేశారు తమరు. ఆ సైనికుల తప్పేముంది? వాళ్ళు స్వేచ్ఛ, స్వాతంత్రాలు, స్వాభిమానం కోరుకోవడమే తప్ప. నా కళ్ళలో ఆనాటి దృశ్యం ఇంకా మెదులుతూనే ఉంది. చీకటి రాత్రిలో కూడా మండుతున్న చితి మంటలతో ఆమెరలో పట్టుపగిలి తలపించేలా చేసిన ఆ రాత్రి. మేము చేసే యుద్ధాల్లో ప్రాణాలు ఇవ్వడం అంటే గౌరవంగా భావిస్తారు. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే మా సైనికులని, ఆరితేరిన వీరుల్ని రక్త పిపాసతో తమరి సైనికుల కరవాలాలు నిర్దయగా బలి తీసుకున్నాయన్న బాధ. ఈ కారణాల వల్లనే నేను తమర్ని అలా ద్వేషిస్తున్నాను. తమర్ని మేము ద్వేషించకుండా ఉండగల కారణం ఒక్కటైనా మీరే చెప్పండి, చెప్పండి. అమ్మా జోధా, నేను కొంచెం ప్రసాదాన్ని రాజుగారికి, రాణిగారికి ఇవ్వడానికి తీసిపెట్టాను. ధన్యవాదాలు పురోహితులు గారు.
ఇవాళ ఈ ఆలయంలో పూజ చేసినందువల్ల మాకెంతో మనశ్శాంతి లభించింది. వీటిని ఆలయంలోని దానపాత్రలో వేయించండి. దీర్ఘ సుమంగళీ భవ. నువ్వు నిత్య సౌభాగ్యవతిగా వర్ధిల్లాలమ్మా. ఖ్యాతి చెందిన సంతానానికి నువ్వు తల్లివి కావాలి. తమరు కీర్తివంతులుగా వర్ధిల్లాలి షహెన్షా. కాళికామాత తమరికి దీర్ఘాయుషు ప్రసాదించుగాక. చరిత్ర పుటల్లో తమరి పేరు శాశ్వతంగా సగౌరవంగా నిలిచిపోవాలి. మాకేం అర్థం కావటం లేదు ఖాన్ సాబ్. మేమింత అప్రమత్తంగా ఉన్నప్పటికీ, మేమింత సమర్థులమైనప్పటికీ ప్రతి సంఘటనని మాకెందుకు చెప్పటం లేదు? ప్రతి వార్త మా దగ్గరికి చేరేసరికి ఎందుకు మారుస్తున్నారు? మీకు తెలుసా, ఈ అబద్ధపు వార్తల ఆధారంగా మేము ఎదుటి వారికి శత్రువులైపోతున్నాం. ఇలా జరిగినందువల్ల ఈ లోకంలో మేము అందరికీ అతిపెద్ద శత్రువు అయిపోయాం. నేను ఒప్పుకుంటున్నాను హుజూర్, వార్తలు మీకు అందేసరికి మారిపోవటం నిజమే. కానీ ఇది అన్ని సామ్రాజ్యాల్లో ఉన్న సమస్య. కానీ ఇలాంటిది మా సామ్రాజ్యంలో జరగకూడదు ఖాన్ సాబ్. దీనివల్ల ప్రతి విషయం ఎంతో జటిలంగా తయారవుతుంది. మాకేమనిపిస్తుందంటే మేము మా పాలనా విధానాన్ని మార్చుకోవాలనిపిస్తుంది. అలా గనక చేయకపోతే ఈ విషయం మొఘలాయి సామ్రాజ్యానికి ఎంతో చెడ్డ పేరు తీసుకొస్తుంది. యుద్ధంలో గెలిచాక ఓడిపోయిన వారి సైనికుల భద్రత మన బాధ్యతగా భావించాలి. మనం గెలిచామంటే దాని అర్థం కనపడిందంతా దోచుకోవడం కాదు, శత్రు సైన్యంలోని వారిని దారుణంగా దోపిడికి గురి చేయడం కాదు. అలా ఎవరైనా చేస్తే మా ఆజ్ఞను ధిక్కరించడం అని తెలియజేయండి. తమరు చక్కగానే చెప్పారు హుజూర్. మాకు చాలా ఆందోళనగా ఉంది. ఇక్కడికి వచ్చిన తర్వాతే తెలిసింది, ఇక్కడి మనుషుల గుండెల్లో మా పట్ల కేవలం ద్వేషభావం మాత్రమే ఉందని తెలిసింది. అందులో వారు తప్పేం లేదు. వాళ్ళకు జరిగిన నష్టం, కలిగిన కష్టం అలాంటివి. అలా జరగటానికి ఏదో రకంగా మేము బాధ్యులం, మీరు కూడా బాధ్యులే. నేను తమరి ఆందోళన అర్థం చేసుకోగలను షహెన్షా. ఈ ఆందోళన తొలగిపోవడానికి తగిన చర్యలు తీసుకోండి ఖాన్ సాబ్. ఈ విషయం ఆద్యంతం సమూలంగా తేలాలి అంటే మా ఆదేశాలు లేకుండా ఆలయాలు ఎందుకు దోచుకుంటున్నారో తెలియాలి. తమరి ఆదేశాలు పాటిస్తాను షహెన్షా. తమకు వార్తలన్నీ ఉన్నట్టు తెలియజేయడానికి ప్రయత్నిస్తాను. సామ్రాజ్యానికి చెడ్డ పేరు తెచ్చే ఏ పని జరగకుండా చూస్తాను. కానీ ప్రస్తుతానికి మనం ఉన్నది ఆమేర్లో. తమరికి నా వినతి ఏమిటంటే, ఇక్కడ పెళ్లి అయిపోయేంత వరకు తమరు ఇలాంటి విషయాల గురించి ఆందోళన చెందకుండా ఉండండి. మా బాధ కూడా అదే ఖాన్ సాబ్. మేమిలా ఆమేరులో ఉండగానే ఇంకా ఏమేమి తెలియవస్తుందోనన్న బాధ. నిజమా రాణి గారు? షహెన్షా గారు తమతో కలిసి ఆలయానికి వచ్చారా? ఇది చాలా పెద్ద సంఘటన. మహామంగ గారు, దయచేయండి, చెప్పండి. ఇక్కడ తమరి అతిథి మర్యాదల్లో ఎలాంటి లోటు లేదు కదా? కొంచెం అతి మర్యాదలే లభిస్తున్నాయి నాకు. నిజానికి నేను తమరితో ఒంటరిగా కొంచెం మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడచ్చా? చెప్పండి. అసలు మీ ఉద్దేశం ఏమిటో చెప్తారా? జలాలేమో మీ మతాన్ని, పద్ధతుల్ని అంతగా గౌరవిస్తుంటే మీరు మాత్రం ఇలా అతన్ని మతాన్ని అపహాస్యం చేస్తున్నారా? ఆయన్ని ఆలయానికి తీసుకువెళ్ళడానికి మీకేం హక్కుందని? జలాల్ చేత అక్కడ పూజ చేయించడంలో మీ ఉద్దేశం ఏమిటి? చెప్పండి, జవాబు చెప్పండి. మహామంగ గారు, షహెన్షా గారు స్వయంగా మీరేం చెప్తారో నాకు తెలుసు. జలాల్ స్వయంగా మీ వెంట ఆలయానికి వచ్చారని చెప్పాలని ప్రయత్నిస్తున్నారు. జోదా బేగం తమరేమో జలాల్కి భార్య అంటే దాని అర్థం తెలుసా మీకు? జలాల్ పట్ల మీకున్న బాధ్యత ఏమిటో తెలుసా? ఆయన స్థానం ఏమిటో మీకు తెలుసా? మీరు చేసిన పనేమిటో మీకు తెలిసే చేశారా? కనీసం మీరు ఇది కూడా ఆలోచించలేదా? జలాల్ ఆలయానికి వచ్చిన వార్త మౌల్వీ గారికి, మత పెద్దలకి తెలిస్తే ఏమవుతుందో మీరొక్కసారైనా ఆలోచించారా? ప్రజలేమనుకుంటారంటే తన మతం మీదే నమ్మకం లేని వాడికి దేశాన్ని పరిపాలించే హక్కే లేదంటారు. మీకు కావాల్సింది అదేనా? జలాల్ అవమానం పాలు కావడమేనా? ప్రజలంతా దేశం యావత్తూ వారిపై తిరుగుబాటు చేయాలనా? అసలు మీ ఉద్దేశం ఏంటో చెప్పండి. ముందో సంగతి చెప్పండి. ఆమేర్కి జలాల్ ఎందుకు వచ్చారు? మీ చెల్లెలు సుకన్య పెళ్లి సందర్భంగా వచ్చారు. ఇక్కడ మీ వంశంలో ఆనవాయితీ ఉందా? పెళ్లికి ముందు అల్లుడు గారు ఆలయానికి వెళ్లి పూజ చేయాలని నియమం ఉందా? అలాంటి ఆనవాయితీ ఉందా? లేదుగా. మరి ఆలయానికి ఎందుకు తీసుకువెళ్లారు? జవాబు చెప్పండి జోదా బేగం. కళ్ళప్పగించి చూస్తే చాలదు. ఏ హక్కుందని, ఏ ఉద్దేశంతో మీరు వారిని ఆలయానికి తీసుకువెళ్లారు? ఈ ప్రశ్న నేను మహామంగగా అడగటం లేదు, మొఘలాయి సామ్రాజ్యపు మహామంత్రిగా అడుగుతున్నాను. అలా అడిగే అధికారం నాకుంది. అందుకు జవాబు చెప్పాల్సిన బాధ్యత కూడా మీకుంది. నేను తమరిని ముఖాముఖి అడుగుతున్న ప్రశ్న ఇది. తమరు ఏ హక్కుతో, ఏ ఉద్దేశంతో జలాల్ని ఆలయానికి తీసుకువెళ్లారు?
తమరు ఆయాసపడుతున్నారు. కొంచెం మంచినీళ్ళు తాగండి, ప్రశాంతంగా ఉంటుంది. తమరు చేసిన ఈ పని వల్ల నాకు సుఖశాంతులు అనేవి లేకుండా పోయాయి. నేను మళ్ళీ మిమ్మల్ని అదే ప్రశ్న అడుగుతున్నాను. అందుకు జవాబు చెప్పండి. తమరు ఏ హక్కుతో జలాల్ని ఆలయానికి తీసుకువెళ్లారు? మహామంగ గారు, అంటే మీ ఉద్దేశంలో మా మాట విని షహింషా దేవీమాత ఆలయానికి వచ్చారనా? మాకంటే వారి గురించి తమరికే బాగా తెలుసు. మరి మీకు తెలిసే ఉండాలి, షహింషా తను వినదలుచుకున్న వారి మాటే వింటారని, వారు వినదలుచుకోకపోతే విననట్లుగానే ఉంటారని. తమరేమో నేను నా కర్తవ్యాలను నిర్వర్తించాలని చెప్పారు కదా. అయితే వారి భార్యగా నా కర్తవ్యం ఏంటంటే బాద్షాని నేను ఎలాంటి ప్రశ్నలు అడగకూడదు. కానీ తమరు అడగొచ్చు, తమరు వారిని ప్రశ్నించవచ్చు. వారు తమరికి జవాబు చెప్పక తప్పదు. మిమ్మల్ని పెద్దమ్మ అనుకునైనా లేక సామ్రాజ్యపు మహామంత్రి అనుకునైనా తమరికి జవాబు చెప్పాల్సిందే. అందువల్ల తమరే వారిని ప్రశ్నించండి. వారు ఎందుకు దేవీమాత ఆలయానికి మా వెంట వచ్చారో తెలుసుకోండి. చందా, మహామంగ గారిని షహింషా గారి వద్దకు తీసుకువెళ్ళు. ఆమెరు కొత్త కదా, ఆవిడికి దారి సరిగ్గా తెలియకపోవచ్చు. మా కుమారుడైన జలాల్ వద్దకు వెళ్లే దారి కనుక్కోటానికి మాకు ఆ ఖుదా కూడా దారి చెప్పనక్కర్లేదు. వారు మా కుమారులు. నేను ఏదో ఒక రకంగా వారి వద్దకు చేరుకోగలను. ఇది తమరి గూడు కదా అని నన్ను ఇలా బయటికి వెళ్ళమంటున్నారు మీరు. నేను మీ పుట్టింటి గడ్డ మీద ఉన్నందుకు ఇప్పుడు మీరు నన్ను ఇంత అవమానం పాలు చేస్తారా? జోదా బేగం, ఇది నేను మర్చిపోలేను. ఈ లోకంలో అందరికీ తెలుసు మహామంగ ఎవ్వర్ని తేలిగ్గా విడిచిపెట్టదని. దానికి కూడా జవాబిస్తుంది, అది తన పద్ధతిలో. ఆగండి అమ్మగారు, నేను షహన్షా గారిని కలుసుకోవాలి. తమరు అలాగే కలుసుకోవచ్చు, కానీ ముందుగా భద్రత తనిఖీలు చేయవలసి ఉంది. అసలు నేనెవరో తమరికి తెలిసే మాట్లాడుతున్నారా? నన్నా మీరాపేది? క్షమించాలి మమ్మల్ని, మాకు మీరంటే గౌరవమే. కానీ మహారాజు బార్మల్లు గారి ఆదేశం ప్రకారం భద్రతా తనిఖీలు చేయకుండా షహన్షా గారి వద్దకి ఏ ఒక్కరిని వెళ్ళనివ్వకూడదు. చాలా తప్పు చేస్తున్నావు నువ్వు. షహిన్షాకి పెద్దమ్మగారు వీరు, సామ్రాజ్యపు మహామంత్రి గారు. నువ్వు వారినే సోదా చేస్తానంటావా? ఆయన తన కర్తవ్యం పాటిస్తున్నాడు. తను చేస్తున్న ఈ పని షహన్షా గారి క్షేమం కోసం, తన భద్రత కోసం చేస్తానంటున్నాడు. ఇక షహన్షా గారి క్షేమానికి భద్రతకి ఇందుకు నేను కూడా సిద్ధమే. మీరు నన్ను సోదా చేసుకోవచ్చు. సుందరి,